భారత్ మాతాకి చల్లవడ్డరానా చల్లవడ్డరా ఆకలితుందే ఆకలితుందా జోష్ ఇప్పటిదాకా జోష్ ఉండదు జోష్ పోయింది కదనే ఉందా ఉందా రెండు చేతులు గట్టిగా రాల వాళ్ళ భారత్ మాతాకి జోష్ అబ్బో విశాఖలు డేంజర్ అన్న బాగా భారత్ మాతాకి भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम जय श्री राम जोहार अटल जी की जोहार भारत रत्न अटल बिहारी वाजपेयी की नरेंद्र मोदी गारी नायकत्वम चंद्रबाबु नायडू गारी नायकत्वम पवन कल्याण गारी नायकत्वम मा माधव गारी नायकत्वम मा सत्यकुमार गारी नायकत्वम నిజంగా గొప్ప కార్యక్రమం అన్న ఈ అటల్ మోడీ సూపర్ పవర్ యాత్ర పేరుతోని మన రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అద్భుతం మహా అద్భుతం ఎవరితో కాదు కూడా ఇక సరే ఏదో ఒక కూడల్లా ఏదో విగ్రహం పెట్టి నివాళులు అర్పించి వారి యొక్క చరిత్రను చెప్పుకొని ఎస్ నేను ఫలానా చౌరస్తాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టా అని చెప్పి నేను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకోవడానికి పనిచేసేటువంటి పరిస్థితుల్లో దానికి భిన్నంగా ఇది ఆషామాషి కాదు నేను పొగుడుతలేను నేను మొన్న కార్యక్రమం చూసిన తర్వాత నేను ఒక్కసారి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వస్తే బాగుండు అనుకుంటున్న పరిస్థితిలో మాధవ్ గారు ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నంలో జరిగే కార్యక్రమం రావాలంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా అరే ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం అంటే దేశంలో ఇలా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ చరిత్ర సృష్టించింది వాళ్ళ దేశంలో ఎక్కలేదు మనం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని చెప్పి ఆలోచన రాలేదు అది సాధ్యం కాలేదు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అటువంటి ప్రాంతంలో అందరినీ ఒప్పించి మెప్పించి అద్భుతంగా ఈ యాత్ర చేపట్టడం నిజంగా అద్భుతం నిజంగా ఈ యాత్రకు సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకు జనసేన నాయకులు టీడీపీ నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు నేను చాలా సందర్భాల్లో మా సత్యాన్ని ఊకే మాట్లాడుకుంటాం మా సత్యాన్ని మా ఇద్దరం చాలా దగ్గర మేము సెంట్రల్ ఆఫీస్లో పనిచేస్తాం మేమిద్దరం కూడా తిండి లేదన్న మాకు తిండి లేదు తిప్పలు లేదు ఇద్దరికి చెరో డ్రెస్ కింద చెప్పులు లేవు కింద స్లిప్పర్లు వేసుకుంటూ వాళ్ళం ఆ వైట్ స్లిప్పర్లన్నీ వేసుకొని అవి బ్లూ కలర్ అయ్యేటి దానికి గూడలు పోయేటి గూడ పోతే గుండు పిల్లు పెట్టుకొని ఇద్దరం ఉన్నాము సెంట్రల్ ఆఫీస్లో ఇక పార్టీ ఆఫీస్లో ఫుడ్ తెలుసు కదన్న ఆ ఫుడ్ మనకు పడది ఎప్పుడో ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎవరో ఒకరు పెద్ద మనుషులు వస్తే అన్న బాగున్నావు అన్నంటే బాగున్నా ఏందన్న అంత మంచిదేనంటే మంచిదంటే మెల్లంగా ఆ ఆంధ్ర భవన్ తీసుకుపోయి ఒక బిర్యానీ తినిపిస్తే ఆ బిర్యానీ నెల రోజుల దాకా మర్చిపోవటం కాదు అప్పుడు సత్యనారాయణ మంచిగా అరుచుకుంటుండే అద్వానీ గారి సురాజ్ రథయాత్రలో కలిసి పనిచేస్తాం మేమందరం కూడా అందుకే సత్యన కూడా ఇలా గెలవడం చాలా సంతోషం మా గంట శ్రీరన్న ఇతర మా విష్ణన్న ఇతర శాసనసభ్యులందరూ కూడా ఈనాటి సభాధ్యక్షులు పరశురామ్ రాజు గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మనందరికీ నిజంగా చాలా స్ఫూర్తి అలా మాధవ్ గారి యొక్క కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం బ్రహ్మాండమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో మనకి అధికారుల కోసం వచ్చినాక దీన్ని స్ఫూర్తి చేసుకొని మేము కూడా పెడతాం ఆడ మాధవ్ గారు అదేవిధంగా విష్ణుకుమార్ రాజు శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు శ్రీనివాసరావు గారు గంటా శ్రీనివాసరావు గారు రామకృష్ణబాబు గారు అదేవిధంగా పీజీవీఆర్ నాయుడు గారు మేయర్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా జీవీఎల్ నరసింహరావు గారు వేదికైన పెద్దలు కింద ఉన్న పెద్దలు మా అక్కలకు మా చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు విశాఖపట్నం చాలాసార్లు వచ్చినా అనేక సందర్భాలు గతంలో వచ్చినా అంతకుముందు వచ్చినప్పుడు అల్లా గుండె ఉప్పొంగుతున్నారు ఏదో తెలియని అనుభూతి ఏదో మహిమ ఉందని ఇక్కడ
ఏదో మహిమోది. అందుకే బీపీ షుగర్ ఉన్న వాళ్ళందరికీ వచ్చి 2 రోజులు పోతే బీపీ పోతే షుగర్ పోతుంది. వాళ్ళకి ఏం ట్యాబ్లెట్స్ అవసరం లేదు. ఇదంటే ఒక సముద్రమే కాదు, ఇది ప్రేమకు తీరం. ఇలా పోరాటాల పురుటిగడ్డ ఈ విశాఖ గడ్డ. నాటి స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి ఉపాధి పోరాటాల వరకు కూడా మీరు చేసిన పోరాటాలు మీ స్ఫూర్తి తరతరాలకు ఆదర్శం ఉన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని వాస్తవం అది. ఎందుకంటే నేను విశాఖపట్నం చరిత్ర విన్నా. నేను ఇలా నేవీకి బలం, పరిశ్రమలకు ద్వారం, విద్యకు కేంద్రం, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. కాబట్టే విశాఖ అనేది అభివృద్ధి చెందితే కేవలం ఉత్తరాంధ్ర మాత్రమే అభివృద్ధి చెందినట్టు కాదు, దేశమే అభివృద్ధి చెందినట్టుగా భావించే ఇలా విశాఖపట్నం అభివృద్ధికి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ అభివృద్ధికి సహకరిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ అందరు గొప్ప వ్యక్తులు. ఎందుకంటే ఈ దేశంలో మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీకి మేయర్ను అందించినటువంటి గొప్ప ప్రాంతం ఈ విశాఖపట్నం. ఇటువంటి ఈ పవిత్ర గడ్డ మీద ఇవాళ నాకు ఆ మహనీయుడు, మనందరి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నా చేతుల ద్వారా ఆవిష్కరించేటువంటి అదృష్టం అవకాశం అవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తుంది. వాళ్ళ గొప్ప వ్యక్తి నేనే. చాలా మంది చెప్పారు వారి గురించి. అనేక పదవులు అనుభవించాను. పదవికి గౌరవం తెచ్చిన వ్యక్తి కాదు, పదవికి గౌరవం నేర్పిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు కాదు. ఎక్కడ మధ్యప్రదేశ్లో మనకు ఊరు తెలియదు, మనకు పేరు తెలియదు. మధ్యప్రదేశ్లో ఒక గ్వాలియర్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన పైసలు లేవు, అధికారం లేదు, అనుకున్న వారసత్వం లేదు. పుట్టినప్పటి నుంచి కన్నీళ్ళే. ఇది విశాఖ తెలుసు కదా, విశాఖ కన్నీళ్లు చూసిరు మీరు, కష్టాలు చూసిరు మీరు, ఇబ్బందులు పడ్డారు, నష్టాలు పడ్డారు. కానీ ఏ కూడా విశాఖపట్నం ప్రజలు ఎప్పుడు కూడా బాధపడలే. అవసరం వస్తే సముద్రం లెక్క ఉప్పొంగుతారు మీరు. కానీ మీ ముఖాల లోపల చిరునవ్వు చూసిన తర్వాత మీరు చూపించే ఆప్యాయత, అభిమానం ఎప్పుడు మర్చిపోలేరన్న. అందుకే వాజ్పేయి గారు గుర్తొస్తారు నాకు. వాజ్పేయి గారికి అదే పరిస్థితి. విశాఖపట్నం ప్రజల పరిస్థితి ఏదో వాజ్పేయి గారు కూడా అదే పరిస్థితి. కన్నీటితో నేను బాల్యం ప్రారంభమైంది. చాలా మంది అనుకున్నారు, అదే ఈ సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడన్నా దేశాన్ని ఏల్తాడా, దేశాన్ని పాలిస్తాడా, దేశాన్ని రక్షిస్తాడా అని చెప్పి ఎవ్వరు ఊహించలే. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు దేశాన్ని పాలిస్తున్నట్టే ఒక ప్రచారంగా ప్రారంభించిన జీవితమే నిజంగా నిజం. దీని ప్రధాన కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక సంస్థ కాదు, అది ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం దేనికైనా తన ప్రాణాన్ని అర్పించమని చెప్పేటువంటి ఒక తపస్సు గల సంస్థ ఇలా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అలాంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ప్రచారంగా జీవితాన్ని ప్రారంభించి దేశాన్ని నమ్ముకొని, ఈ దేశ ప్రజలు నమ్ముకొని ఒక డొక్కు స్కూటర్ మీద దేశమంతా తిరిగి 2 స్థానాలకే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీని 3 సార్లు అధికారంలోకి తీసుకొచ్చడానికి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇంతకు చాలా మంది వక్తలు చెప్పారు, అటల్ బిహారీ వాజ్పేయి గారికి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, ఒక వర్గానికి సంబంధించిన ప్రజలే కాదు, ఇవాళ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో ఇవాళ సభ్యునిగా, ఐక్యరాజ్య సమితి వేదికగా ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక విషయాలను ప్రపంచానికి చాటేటువంటి సందర్భంలో ఆ రోజు ఒక పార్టీ మాట్లాడే కాదు, ఒక దేశం మాట్లాడేటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ సభకు ఇలా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఇవాళ సభ్యునిగా పంపిస్తే ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఇలా ప్రపంచానికి చాటడానికి ఒక మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇలా వాజ్పేయి గారి స్పీచ్ అంటే, పార్లమెంట్లో వాజ్పేయి గారు మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళే కాదు, కరడుగడ్డ కమ్యూనిస్టులు కూడా పార్లమెంట్కి వచ్చి వారి స్పీచ్ని విని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచేస్తున్నటువంటి సందర్భం చూస్తుంటే నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా మన దురదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది.
అటువంటి వ్యక్తి ఇవాళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆకాంక్షలను ఆలోచన నెరవేర్చాలని చెప్పి ఆలోచనతోని ఇవాళ సంక్షేమ ఫలాలు చిట్ట చివరికి వ్యక్తికి అందించాలని యొక్క లక్ష్యంతోని వారి నేతృత్వంలో అనేక సంక్షేమ ఫలాలు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అందిస్తే ఇవాళ చతుర్భుజి పేరుతోని 4 lanes కానీ 6 lanes కానీ గ్రామీణ సడక్ యోజన కానీ ఇట్లా అనేక సంక్షేమ పథకాలు వారు ప్రారంభించి ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మధ్యలో కొంత అవాంతరాలు ఏర్పడి వారి సంక్షేమ పథకాలు వెనుకపోయే ప్రయత్నంలో పరిస్థితుల్లో ఇవాళ వారిని స్ఫూర్తిగా తీసుకున్నట్టు ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈ రోజు భారతదేశాన్ని ఏలుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ రోజు సేమ్ ఇట్టే విమర్శలు, అరే అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా మృదు స్వభావి, ధైర్యం చేయలేడు అని చెప్పి ఎన్ని ప్రశంసలు వచ్చినాయో అన్ని విమర్శలు వచ్చినా కూడా ఇవాళ పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి పాకిస్తాన్ వెన్నులో దడదడ పుట్టినటువంటి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతర్జాతీయంగా అనేక ఒత్తిళ్లు ఉన్నాయి, ఆర్థిక పరంగా అనేక ఆంక్షలు వస్తున్నాయి, అయినప్పుడు కూడా భయపడకుండా అణు పరీక్షలు నిర్వహించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కార్గిల్ సంబంధించి పాకిస్తాన్ లో చొరబడి పాకిస్తాన్ విషయంలో చాలా వెనుకలు వేస్తున్నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. చాలా శాంతిగా ఉంటున్నాడు, ఓపికగా ఉంటున్నాడు. ఈ ఓపిక పనిచేయాలని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సందర్భంలో ఇవాళ శాంతి అంటే పిరికితనం కాదు, ఇవాళ నా స్ఫూర్తి ఎందుకు చూపడతా, నా ఓపిక దమ్మెందో చూపడతా అని చెప్పి పాకిస్తాన్ లో చొరబడి కార్గిల్ ద్వారా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం చేస్తే నేటి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరుతోని పాకిస్తాన్ లో చొరబడి ఇలా శత్రు స్థావరాలను టెర్రరిస్టు స్థావరాలను ఏ విధంగా పిగిలించడం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే అటువంటి మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ దేశంలో అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ మీ అందరూ అనేక సంక్షేమ పథకాలు, ఇవాళ టాయిలెట్స్ కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు కానీ, గ్యాస్ కానీ, ఇట్లా రైతు కిసాన్ సమ్మాన్ నిధి కానీ అనేక విషయాల్లో ఇవాళ ఈ దేశంలో సంక్షేమ ఫలాలు అందిస్తూ ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో భారతదేశాన్ని ఇవాళ 4వ స్థానం తీసుకొస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారంటే దానికి స్ఫూర్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు 370 ఆర్టికల్ ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో నిషాన్ దో విధాన్ నహీ చలేగా అని చెప్పి భావించి ఆ రోజు ఇలా ఆయనకు పూర్తి మెజార్టీ లేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఎప్పటికైనా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ రావాల్సిందే. ఆ వచ్చినప్పుడు ఈ 370 ఆర్టికల్ రద్దు చేయాలి. అనేక మంది 370 ఆర్టికల్ రద్దు కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, జనసంఘ్ కార్యకర్తలు కానీ ఈ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఈ దేశ రక్షణ కోసం, ఈ సమాజ రక్షణ కోసం అనేక మంది బలిదానమైనటువంటి సందర్భాన్ని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారి బలిదానాన్ని వృధా పోనీయం, ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేయాల్సిందని చెప్పి అటల్జీ కలలుగనటువంటి ఆ 370 ఆర్టికల్ రద్దును వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి అవినీతితో కూరుకుపోయి వాళ్ళ భారతదేశం అంటేనే ప్రపంచాల్లో హేళన చేసే పరిస్థితుల్లో వాళ్ళ అటల్ బిహారీ వాజ్పేయి గారు కాంగ్రెస్ ముక్త భారత్ నిర్మించాలి. ఈ దేశంలో కాంగ్రెస్ అనేటువంటి విష వృక్షాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు కలలుగనరు. వాళ్ళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అంతమొందించే దిశలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. మీకు తెలుసు ఇవాళ గతంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఇవాళ అనేక సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాల్లోనే, ఒకటి తెలంగాణ, ఒకటి కర్ణాటక, ఇంకొకటి హిమాచల్. కానీ గొప్పలను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ కాంగ్రెస్ అనే వృక్షాన్ని ఇక్కడి నుంచి మీరు ఏసి సముద్రం అవతల పడేసిన లేదా ఆయన మీ అందరికీ
కానీ మీరు గట్టిగా పడేసిరారా, పడేస్తే అది వేరే దేశానికి పోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళకి దొంగ రూట్లు బాగా తెలుసు కదా, ఆ ఎట్లెట్లనో దొంగ రూట్లో వచ్చి మా తెలంగాణ జొరబడ్డారన్న. ఈ తెలంగాణ సర్వనాశనం అవుతుందన్న తెలంగాణ. ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అభివృద్ధి ఏందో ఇలా ఆంధ్రప్రదేశ్ చూస్తున్నామని చూస్తున్నామా లేదా? డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి ఏందో చూస్తున్నాం. మా తెలంగాణ ప్రజలు కొంచెం ధైర్యాలను మనవాడి ఈ కాంగ్రెస్ అనేది విషవృక్షం అని గమనించలేకపోయారన్న. ఆ కేసీఆర్ అనే మూర్ఖుని యొక్క ఆ దౌర్భాగ్య పాలన చూసి, ఆ మూర్ఖత్వ పాలన చూసి, ఆ గడిల పాలన చూసి అటు ఇటు కన్ఫ్యూజ్ అయి మనకు గుద్దాల్సిన ఓటు అటుకుతీరు. ఆ హస్తం మన భస్మాసుర హస్తంగా మారి ఇవాళ మన చేతిలోని మన వేలతోనే మన కన్నును ఓసుకున్నట్టు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్న. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసిన తర్వాత తెలంగాణ ప్రజల లోపల మార్పు స్టార్ట్ అయింది. గెలిచినాక బాగా జబ్బలు చచ్చుకుంటారు వాళ్ళు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా గంప కింద గమ్మీరు, మా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. గంప కింద ఎవరు గెలిచినా గంప కింద గమ్మీరు. ఇప్పుడు ప్రజలు సింబల్తో ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ సింబల్ లేకుండా ఓటుందని చెప్పి ఇవాళ మళ్ళా ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఇవాళ మీ అందరినీ స్ఫూర్తిగా తీసుకుంటామన్నా, మీరు ఏ కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో పెకిలించి సముద్రం అవతల వడేసిరో ఆ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూకటి వేలతో కాదు, ఏమీ లేకుండా నామ రూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ స్వతహాగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పక్కా ఏర్పాటు చేస్తాం. ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ అయితే వస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ను తెలంగాణ రాష్ట్రంలో పక్కా ఏర్పాటు చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో గట్ల ఉండే ఒక మూర్ఖత్వ పాలన ఉండే. నేను చాలా సందర్భాలు చెప్పిన. ఇవాళ గొప్పతనం ఏంది అంటే ఎన్నిసార్లు గెలిచామని కాదు, ఎంతమంది హృదయాలను గెలుచుకున్నామనే విషయం మన ముఖ్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారిని కలిసి ఆ రోజు నేను సత్యకుమార్ గారు ఢిల్లీలో మేము మాట్లాడుకున్నాం చాలాసేపు. నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి చాలాసార్లు మాట్లాడినాను. ఒకసారి ఇంటికి రమ్మంటే కూడా వెళ్ళినాను. పోయినాక ఏంది సార్ మీ ఆలోచన ఏంది సార్ అన్న. నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప మనిషి. నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప మనిషి. దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, ఒక శక్తివంతమైన భారతదేశంగా తయారు చేస్తున్నాడు. కాబట్టి అటువంటి ప్రభుత్వం దేశంలో ఉండాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు చెప్పినప్పుడు, సార్ మీరు కూడా అభివృద్ధి చేశారు, అభివృద్ధి కాముకులు మీరు, అనేక ఒక ప్లాన్ ఒక విజన్తో ముందుకు పోయేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి సమాజంలో ఒక పేరుంది సార్, కాబట్టి మీరు కూడా రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా మోడీ గారు ఆశీర్వాదంతో మీరు వస్తారని చెప్పి ఆ రోజు ఇద్దరం మాట్లాడుకున్నాం. అదే జరిగిందన్న. మోడీ గారి ఆశీర్వాదం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఏర్పడడం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం నిజంగా చాలా అద్భుతం. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తున్నది, మీకు సహకరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇస్తలేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభలో నా తల నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప వేరే కావన్న విషయం వాస్తవం. కాబట్టి ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని ఆ మహనీయుడు ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం ఈ దేశాన్ని పాలించుడో, ఆ లక్ష్యాన్ని మనకు అందించుడో, ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధీస్తూ కాషాయపు జెండాను ఒక చేతిలో కమలపు జెండాను పట్టుకొని ఈ దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని ఇంకా శక్తివంతంగా తయారని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్న తరుణంలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత మహత్తర కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం రావడం నిజంగా చాలా అదృష్టం. మళ్ళీ చెప్తున్నా, చాలా గొప్ప కార్యక్రమం. ఈ గొప్ప కార్యక్రమం ఇంత పెద్ద స్థాయిలో విజయవంతం కావడం నిజంగా చాలా మంచి అరుదైన విషయంగా నేను భావిస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. సంజయ్ కుమార్ గారికి